వరకు రిజల్ట్స్ ఒకవేళ వాడు కానీ పాస్ అయితే రోజు ఈ హెడ్ ఫోన్స్ ఈ టీవీ, ఒకవేళ పాస్ కాకపోతే బెడ్ తీసుకొని అదిగో మాటల్లోనే కొడుకు వచ్చేసాడు. ఏంట్రా హలో నాన్న, కొడుకో ఏంటి కొడుకో పాస్ అయ్యావా? పాస్ కాలేదు నాన్న, పాస్ కాలేదని నాకు తెలుసు కొడుక, అందుకని నీకోసం రెడీగా పెట్టా. ఏంట్రా నాకే పంపిస్తావా? కన్న కొడుకురా నువ్వు, కన్న కొడుకువి అయినా నువ్వు ఇక్కడ దొల్లి మరి కొట్టి పెంచుకుంటున్నావంటే నువ్వు ఎంత చీప్గా చూడరా. నిన్ను ప్రాణాంతంగా బతికి నీయండ్రా. వీరవంశం రే, నీ అంత చూసాను నేను, నీ అంత చూసా రే. ఇప్పుడు కానీ నువ్వు పాస్ కావాలా? నెక్స్ట్ ఏప్రిల్ 20th నీకు లాస్ట్ ఎగ్జామ్స్ కదా, అప్పుడు చూస్తాను రా నీ కథ. నువ్వు పాస్ అయితే హెడ్ ఫోన్స్ టీవీ ఇద్దాం అనుకున్నా. పాస్ ప్రాంక్ చేశాను, మళ్ళీ ప్రాంక్ చేస్తావా? మళ్ళీ ప్రాంక్ చేస్తావా? ఇంకా వీరవంశం మాది. వద్దు మామా, వద్దు మామా, వద్దు మామ, ఎప్పుడు వద్దు మామా. వాళ్ళది వీరవంశం అయితే వాళ్ళది కారవంశం రా. సీరా మీరా పీరా పూరా పాపా తీరా వీరవంశం, వీరవంశం మాద్రా. రే మనవడా కర్రీరా, మనవాడు ఎక్కడ ఉన్నాడు రా? ఉన్నాడు ఉన్నాడా? ఎగ్జామ్ పోలేదో, పోయాడు కానీ ఫెయిల్ అయ్యి వచ్చాడు. ఒక్కొక్కడికి పాస్ చేసా.
మనవాడా అక్కడికి మ్యాచ్ ఆడిచ్చేస్తారా తాత కాదా ఇక్కడ తాత ఫ్రెండ్ అలా ఉంటుంది మాతోనే ఏమండి ఏమండి అక్కడ ఉన్నారండి ఇది ఎక్కడ ఏంటంటే మనవాడు పాస్ అయ్యాడా పాస్ కాలేదు ఇక చపాతి చుట్టూ పెట్టాం కదా అది పేపర్ ఎలా ఉంది చపాతి సిల్వర్ రొట్టె చుట్టే పేపర్ కనిపించలేదంట దానికోసం పోయి వచ్చిన అనమాట పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడు అయ్యో నా ముడుగుడు అనుకుని అయ్యో నా ముడుగుడు దాంతో చూస్తాను ఏంటండి డైరెక్ట్ దాంతో రేపేయాలి కదా నా మనవాడు పాస్ అవుతాడని ఊర్లో అంతా చెప్పుకున్నాడు ఎక్కడ అర్థం నా కొడుకు మనవాడా మొత్తం బాగా హ్యాండిల్ చేస్తాను కూడా నా ఫ్రెండ్నే కొడతారా ఒక్కొక్కడికి పాలు పాలు కొడతా వాడు ఇప్పుడు ఏడుస్తూ ఉంటాడు ముగ్గురిని కొట్టేశా నా కొడుకుని నా కొడుకు అలాగే మా హస్బెండ్ అదే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఒక్కొక్కడికి బాగా తిక్కలేకుంటుంది నేను కదా పాము ఇందాక కొట్టింది అది బాగా పడేటప్పుడు ఇప్పుడు కాదు కదా ఇలా పేరుతో ఆడుతున్నా కాబట్టి ఓకే అలానా సరేనా ఎడికి బయటికి రారా వస్తా నేను
ఇంకా ఈ మూకాడు ఎత్తాదేంట్రా? అవును కదా రాత్రి అయింది. ఏం చేయాలరా? ఏం చేయాలో నాకు గుర్తులేదురా. ఇక్కడికి వచ్చినావురా? సరే ఇక్కడ ఒక బాబా ఉంటాడు, ఆయన కలుసుకుందాం. భార్య బాబా तारा सीता शाबाले सरीक्षाधहन्धनं धराकरविदं शिक्षन्धरकिदं नरतिरागीतिकटुकुडवा नीसकिरधरा ఏంటి ఇలా వచ్చారు? అదే 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 ఏంట్రా షుగరు? చెప్పరా చెప్పు అంటే స్వామి. అదే 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 మా ఇంట్లో తెలుస్తుంది ఎప్పుడు రోజు 1 గంటలకు వస్తుంది కదా. అవును స్వామిజీ, మీకెలా తెలుసు? రోజు మీ కాడికే భిక్షం కోసం వస్తున్నాను ఆయన. అది వచ్చేసి మామూలు దయ్యం కాదు, అది దయ్యం అనుకున్నావా? అది కూడా కాదు, అది అన్నిటికన్నా పవర్ఫుల్ దయ్యం, సైతాన్. డైరెక్ట్ సైతానే మా ఇంట్లో అడుగు పెట్టాడు నాయన. అది ఎవ్వరి శరీరంలో కాదు, మీ పక్కనున్న ఫ్రెండ్ శరీరంలోనే ఉంది ఆ దేహం. ఆ దేహం ఇప్పుడు కాదు నాయన, ఎప్పుడో అంతరించిపోతుంది. కానీ దానికి ఉన్న మీసాలు ఇంకా అంతరించిపోవు. నా మీసాలు మళ్ళీ చేసినా మళ్ళీ ఇంకో 2 నిమిషాల్లోనే అది పెరుగుతుంది. అది ఒకవేళ దాని జుట్టు కత్తిరిస్తే 5 సెకండ్లోనే దాని జుట్టు పెరుగుతుంది. అలాంటిది అది. నాకు వచ్చేసి 2 నిమిషాలు కావాలా, కానీ దానికి 5 సెకండ్లే కావాలా. అలా ఉంటుంది దాని పవర్. కానీ దాన్ని అంతరించాలి. దానికోసం చాలా సంవత్సరాల వరకు నేను ఈ విభూతి రాసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు కూడా రాసుకున్నా. ఎప్పుడు నాన్ని ఎవ్వరు కాపాడలేరు అనుకున్నారా? కాపాడతారు. అరచిత్తరా ఏంటిరా? దాన్ని ఎంట్రీ కొయ్యి సరే నేనే తీసుకుంటాను. చాలా ఎంట్రీ ఓం భరతే రక్షాదే రాకిదం ధరిసితం దారికత్తిరిక్సరికిదం బారిరాయిరికదం. ఎందుకండి మీరు పెట్టుకుంటున్నారు మాట ఇవ్వకుండా అని మీరు అడగచ్చు కదా. ఎందుకంటే ఇది వచ్చేసి ఇది దెయ్యం జుట్టు. ఈ దెయ్యం జుట్టు నుంచి కాపాడాలంటే ఇది నా కాడనే సురక్షితంగా ఉంటుంది. ఈ కాడైతే మీ స్నేహితులు ఇదేంట్రా మీ బొమ్మ జుట్టులాగానే ఉందని మిమ్మల్ని ఆకర్షించుకొని ఈ మొత్తం జుట్టును తీసుకొని మీరు ఆడుకుంటారు. అందుకనే నా కాడ ఉంటేనే సురక్షితంగా ఉంటుంది. అలాగే దయ్యం నన్ను ఏం చేయలేదు. ఒకవేళ మీ ఇంట్లో ఉందనుకోండి, దయ్యం మిమ్మల్ని ఏమైనా
మళ్ళీ రావచ్చు, అలాగే ఏమైనా చేయొచ్చు. ఫోన్ చేశారా? సరే అట్లరా దారికి అని మీరు అడగచ్చు కాదు. అది శంభో రక్షితగా, శంభో రక్షితగా, అది శంభో రక్షిత, శంభో రక్షిత, శంభో అని మీరు అనుకోకూడదు. ద వరల్డ్ లార్డ్ జీజస్ని నమ్ముకోవాలి. కానీ నేను ఇలా ఎందుకున్నానంటే నన్ను కొంతమంది ఇలా శాపంగా మార్చేశారు, కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోతే జీజస్ని నమ్మి ఒక్క మాంత్రికుణ్ణి కాదు, ఒక బైబిల్ చదువుకుంటే ఒక క్రైస్ట్ అయ్యేవాడిని. కానీ అవకాశం రాలేక ఒక హిందూ మాంత్రికుడు తనకి నచ్చలేక నన్ను ఇలా మార్చేశాడు. అందుకనే నేను ఇంకా ఇలా ఉన్నాను. మీరు వచ్చేసి ఇంటికి పదండి, నేనే రేపు మీ ఇంటికి వస్తాను. ఏమంటారు? సరే స్వామిజీ. ఈ లార్డ్ ఆఫ్ లార్డ్ అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి. సో గాయస్, ఇంత అనమాట వీడియో. ఇంకా పార్ట్ 2 కావాలంటే, అదే పార్ట్ 2 సీజన్ 2 పార్ట్ 2 కావాలంటే మీరు వచ్చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, బెల్ ఐకాన్ కొట్టాలి. రేపు వచ్చేసి ఒక కొత్త కాంటెంట్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.